శుభోదయం. ప్రియాతి ప్రేమైన మా ప్రేక్షకులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఆంజనేయ స్వామి వారు జన్మించినటువంటి రోజు ఈరోజు వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి తిథి. వైశాఖే మాస కృష్ణాయాం దశమి మంద సంయుత పూర్వాభాద్రా కుంభరాశౌ మధ్యాహ్నే కర్కటాంశకే కౌండిన్యవంశే శిష్టా సంజాతో హనుమాను అంజనోద్భవ అని పరాశర సంహిత చాలా స్పష్టంగా వివరిస్తుంది. వైశాఖే మాసి కృష్ణాయాం, వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి తిథి శనివారం, కర్కాటక లగ్నం, పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశి అని ఇంత సుస్పష్టంగా సవివరంగా ఆంజనేయ స్వామి వారి జనన విషయాదులు పరాశర సంహితలో చెప్పబడి ఉన్నాయి. అలాగే కౌండిన్య వంశే సంజాతౌ, ఆయన వంశం గురించి కూడా చెబుతూ ఆయన హనుమాన్ అంజనోద్భవ, అంజనేయ కుమారుడు కనుక ఆంజనేయుడు అంటూ వివరిస్తుంది పరాశర సంహిత. ఈరోజు మనం హనుమత్ జయంతిని పాటిద్దాం. చైత్రమాసంలో శుక్లపక్షంలో పౌర్ణిమ తిథి నాడు అది హనుమ విజయం. రామచంద్రమూర్తి వారు విజయం పొందిన తర్వాత సభ ఏర్పాటు చేసి ఆ మహాసభలో సీతాదేవి ఆంజనేయ స్వామి వారికి రత్నాల హారం బహుకరించింది. ఆ హారం కూడా ఇంద్రుడు వాయుదేవుని చేత పంపించాడు. ఆ హారాన్ని ఆంజనేయ స్వామి వారు మెడలో ధరించారు. లోకంలో కొన్ని కథలు ప్రచారంలోకి వచ్చాయి. అలా లభించిన హారాన్ని, అందులో ఉండే ప్రతి రత్నాన్ని కూడా ఆంజనేయ స్వామి వారు పంటితో పగలకొట్టి లోన వెతికాడు అంటూ కొన్ని లౌకికమైన కథలు లోకంలో ప్రచారంలోకి వచ్చాయండి. అలా వాల్మీకి వాక్యాదులు ఇలా ఉండవు. ఆ విధంగా ఆంజనేయ స్వామి వారు విజయం పొందినటువంటి రోజు చైత్రశుద్ధ పౌర్ణిమ కాగా, వారు జన్మించినటువంటి రోజు ఈరోజు వైశాఖ బహుళ దశమి. ఆంజనేయ స్వామి వారిని తలచినంత మాత్రాన మనకు కలిగేటటువంటి ప్రయోజనం మొట్టమొదట బుద్ధి, అది కూర్చుంటుంది, వివేకాన్ని కలిగి ఉంటుంది. అదేమిటండి, ఆంజనేయ స్వామి వారు కపి స్వరూపులు, చంచలమైన స్వభావం కలవారు. సీతాదేవిని చూడగానే ఆయన తన తోకను తీసుకొని నేలకేసి కొట్టాడు అంటూ వాల్మీకి మహర్షుల వారు సుందరకాండలో వర్ణించారే. కాబట్టి చంచల స్వభావం కాదా అంటే, చంచల స్వభావాన్ని కూడా నియంత్రించేటటువంటి శక్తి ఆంజనేయ స్వామి వారికి ఉంది కనుక మనం స్వామివారిని స్తోత్రం చేస్తే చంచలమైన మన మనస్సు స్థిరంగా నియమంతో ఉంటుంది. అది సాధించే నిమిత్తమే ఇలా మనం హనుమంతుడిని స్మరించుకోవడం. బుద్ధి అది మొదటగా కలుగుతుంది. తర్వాత వచ్చేది బలం. ఆంజనేయ స్వామి వారిని తలుచుకోగానే ఎంతటి బలం వస్తుంది అంటే, మన మనస్సులో ఉండేటటువంటి బలం వేల రెట్లు. అందులో 1% కూడా మనం వినియోగించం. మనోబుద్ధియే బలం, మనోబలమే బలం, శరీరబలం దిగ్బలం అంటాడు విశ్వామిత్రుల వారు. క్షత్రియ బలం దిగ్బలం, బ్రాహ్మణ తేజం అతి యశోబలం. ఈ బలం అనేది మనసుకు సంబంధించింది. శరీరానికి అంత ఆహారాన్ని అందించి అంత కండలు పెంచుకున్నా కూడా రానటువంటి ధైర్యంతో కూడిన బలం మనస్సు వలన వస్తుంది. ఈ మనస్సు హనుమంతుడి అధీనం చేసినప్పుడు, హనుమంతుడిని తలుచుకున్నప్పుడు రెట్టింపుగా ప్రవర్తిస్తుంది. ఇంకింత బలం పెంచుకొని ద్విగుణీకృతమైన ఉత్సాహంతో బలం పెంపొందింపజేసుకుంటుంది మనస్సు. కనుక ఈ ఆంజనేయ స్వామిని తలుచుకుంటే కలిగేది బలం, బుద్ధి, బలం, ఆ పిమ్మట యశస్సు, కీర్తి, ఇవన్నీ కూడా వస్తాయి. బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, భయం లేకపోవడం. కొంతమందికి స్వతహాగానే భయం ఉండదు. ఏదైనా చెప్పినా కూడా అయితే ఏమిటిటా అని మాట్లాడుతుంటారు. వాళ్ళ ముఖంలోనే, ఆ తేజస్సులోనే ఏదో ఒక తెలియని ఉత్సాహం మనకు కనిపిస్తుంది. ఈ ఉత్సాహం, ఈ తేజస్సు, ఈ బలం ఇదంతా కూడా మనమంతరం పొందాలి అంటే ఆంజనేయ స్వామి వారిని తలుచుకోవాలి అంటారు పెద్దలు. నీ ముష్టిఘాతంబులం రోమఖండంబులం నుంచి అంటుంది మనకు దండకం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాజం ప్రకీర్తి ప్రదాజం భజే బాజిపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం. ఇలా
ఆయన తలుచుకోగానే మన మనస్సు అలా 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 వేగంగా ప్రయాణిస్తుంది. కనుక పవన తనుభవ హనుమ 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 అని 12 సార్లు అంటే చాలు మన మనస్సు ద్విగుణీకృతమైన ఉత్సాహంతో సమధికమైన తేజస్సుతో ప్రవర్తిస్తుంది, సంతోషంగా ఉంటుంది. ఈరోజు మనం హనుమ జయంతిని పాటిద్దాం. హనుమంతుడి కథలను తర్వాతి తరాల వారికి, భావితరాల వారికి, చిన్నారి బాలబాలికలందరికీ కూడా తెలియజేద్దాం. ఆంజనేయ స్వామి వారు నవవ్యాకరణవేత్త. సూర్యనారాయణమూర్తిని ఆరాధించి అఖండమైనటువంటి వ్యాకరణ శాస్త్రాన్ని అవుపోసన పట్టినవాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో ఆంజనేయ స్వామి వారి వల్ల మనం తెలుసుకోగలుగుతాం. పంపానది సరోవర తీరంలో రామ లక్ష్మణులతో ఎలా మాట్లాడాడో, లంకా నగరంలో రావణాసురుడిని ఎలా తీక్ష్ణమైన పదజాలంతో ఇలా అని బెదిరించాడో, అలాగే లక్ష్మణస్వామి వారు మూర్ఛపోయినప్పుడు ఎలా ఊరడించాడో, అలాగే సుందరకాండలో అమ్మను చూచి ఎంత సవినయంగా మాట్లాడాడో, ఈ సంఘటనలన్నింటినీ కూడా పేర్చుకుంటే మాట్లాడడం అనేది ఒక కళ. ఆంజనేయ స్వామి వారిని చూస్తే మనం తెలుసుకోగలుగుతాం. ఈరోజు హనుమత్ జయంతి. హనుమంతుడిని ఆరాధన చేద్దాం, ఆయన అర్చిద్దాం. ఆయన అనుగ్రహంతో మనమందరం కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు.